ఏది క్షయత, ఏది అక్షయత? మానవుడికి తెలిసినది క్షయత. మనిషి కోరుకుంటున్నది క్షయత. క్షయమైనది ఏది క్షయమైనది అని మనం ఆలోచిస్తే, మానవ జీవితంలో మనం కోరుకుంటున్నవన్నీ కూడా క్షయమైనవి. మనం తినేటటువంటి పండ్లు, ఆ పండ్లు మనం తింటాం. ఒకవేళ తినవలసినటువంటి పండ్లను మనం ఒక 5 రోజులు 10 రోజులు వదిలేస్తే అవి ఏమైపోతాయి అంటే క్షయమైపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి. మన కళ్ళ ముందే బూజు పట్టినట్టుగా అవి మారిపోతూ ఉంటాయి. అంటే అవి క్షయమైపోతున్నాయి అని. ఇలా ఆహార పదార్థాలలో ఎన్నో ఆహార పదార్థాలు క్షయమైపోతూ ఉంటాయి. అవి క్షయమైపోకుండా ఉండాలని మనం ఫ్రిడ్జ్లో పెడతాం. 10 రోజులు ఉంటాయి, 15 రోజులు ఉంటాయి, కొన్ని అయితే నెలలు, సంవత్సరాలు కూడా. మరి డీప్ ఫ్రిడ్జ్ అని ఉంటాయి, అందులో వాళ్ళు స్టోర్ చేస్తూ ఉంటారు. మరి ఫారెన్లో కానీ దుబాయ్లో కానీ అక్కడ మనలాగా ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కాదండి, అసలు చాలా బాగుంటాయి. అక్కడ స్టాక్ ఉంటాయి. ఫిష్ కానీ కొన్ని ఆహార పదార్థాలు పాడైపోకుండా కొన్ని నెలలు అవి అలా ఉండిపోతాయి. ఎంతకాలం నువ్వు దానిని దాచినా అది ఒకరోజు క్షయమైపోవలసినదే. అంటే ఈరోజు మానవుడు తింటున్నటువంటి ఒక ఆహారం కానివ్వండి, అది ఏ పదార్థం కానివ్వండి, మానవుడు తింటున్న ప్రతి పదార్థం కూడా అది క్షయమైనది. క్షయమైన దానిని మనిషి కావాలని కోరుకుంటున్నాడు. క్షయమైనదే, ఆ భోజనమే కావాలి. నువ్వు తినేటటువంటి ఏ ఆహార పదార్థం కానివ్వు, ఒక బిర్యానీ తినాలనుకుంటావు, అది ఆ రోజు మాత్రమే చాలా ఫ్రెష్గా ఉంటుంది. రాత్రి అయిపోయేసరికి అది కూడా పాడైపోతూ ఉంటుంది. అలాగే కందిపప్పు, పప్పుచారు చేసుకుంటారు. ఈ ఎండాకాలంలో ఈ పప్పుచారులు అప్పటికప్పుడే ఆ మధ్యాహ్నం వరకే బాగుంటాయి. మళ్ళీ 4 గంటలు అయ్యేసరికి అది కూడా పాడైపోతుంటుంది, అది క్షయమైపోతూ ఉంటుంది. ఇలా భూమి మీద అన్నీ కూడా క్షయమైనవే ఉన్నాయి. ఒక ఇనుము కానివ్వండి, ఇవి కూడా తుప్పు పడతాయట. ఎన్నో ఆహార పదార్థాలు ఏమైపోతుంటాయంటే పాడైపోతూ ఉంటాయి. అలాగే పాలిథిన్ కవర్స్ అన్ని దించారు. అవి పాడైపోవాలంటే దానికి 1,00,000 సంవత్సరాలు కావాలి, 1000 సంవత్సరాలు కావాలని ఏదో చెప్పారు. ఏది ఏమైనా అది క్షయమైపోద్ది. ఒక చెట్టు క్షయమైపోతూ ఉంటుంది, ఒక మొక్క క్షయమైపోతూ ఉంటుంది, ఒక ఆకు క్షయమైపోతూ ఉంటుంది, ఒక జంతువు చచ్చిపోతే క్షయమైపోతూ ఉంటాయి. ఈ క్షయమైపోయేటటువంటి ఈ లోకంలో మానవుడు క్షయమైన దాని కొరకే ఆలోచిస్తూ ఉన్నాడు. మానవుడు ఆలోచిస్తున్నది క్షయమైన దానికోసం. నువ్వు సంపాదించుకోవాలన్నటువంటి డబ్బు కానీ, నువ్వు సంపాదించవలసినటువంటిది ఏది కానివ్వు, నువ్వు ఏది కోరుకుంటున్నా క్షయమైన వాటిని మాత్రమే నువ్వు కోరుకుంటున్నావు. అక్షయమైనది మరొకటి ఉంది, అది ఈ లోకానికి తెలియలేదు.
అక్షయమైనది కూడా ఉందన్న సంగతి మనిషికి తెలియలేదు. మనిషి ఆలోచిస్తున్నది క్షయమైన దాని కొరకు. మనిషి అనుభవిస్తున్నది, ఆరాటపడుతున్నది, సంపాదించాలనుకుంటున్నది, ఇదంతా కూడా క్షయమైనటువంటి వాటి కొరకే మానవుడు కష్టపడుతూ ఉన్నాడు. వీటి కోసం యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. భలే చెప్పారండి యేసుప్రభువు వారు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. ఈరోజు మనిషి కష్టం క్షయమైన ఆహారము కొరకు కష్టపడుతున్నాడు. క్షయమైన ఆహారానికి ఖర్చు పెడుతున్నాడు. మానవుడు శరీరం. ఎందరో పొలంలో మరి ఎన్నో పంటలు పండిస్తూ ఉంటారు. మరి వరి కానీ, జొన్నలు కానీ, కొర్రలు కానీ, ధాన్యము కానీ, చెరకు కానీ, కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, ఈ చైనా పరిసర ప్రాంతాల్లోనైతే మరి అటువైపు బాగా పంటలు పండిస్తూ ఉంటారండి. చైనాలో ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. ఎక్కువ ఫ్రూట్స్ను వాళ్ళు పండిస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి ఫ్రూట్స్. ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళకి అదే పని. దాన్ని పండించడం, దాన్ని స్టాక్ చేయడం, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, అమ్ముకోవటం. అంటే మానవుడు క్షయమైన ఆహారము కొరకే కష్టపడుతున్నాడు. మానవ జన్మ ఏమైపోయిందంటే క్షయమైన ఆహారానికే అది అలవాటు పడిపోయింది. యేసుప్రభు వారు అంటున్నారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి. మీ కష్టం క్షయమైన ఆహారానికి ఖర్చు చేయకండి. మీ దేహం క్షయమైన ఆహారం కొరకు కష్టపెట్టకండి, శ్రమ పెట్టకండి, వాటి కొరకు ఉపయోగించకండి. పొలాల కోసం, పంటల కోసం, వాటిని పండించుట కోసం. ఇదేనా ఈ శరీరం ఇచ్చింది? మానవ దేహాన్ని దేవుడు ఇచ్చింది క్షయమైన ఆహారము కొరకు కష్టపెట్టమన్నాడా, అక్షయమైనటువంటి దాని కొరకు ఉపయోగించమన్నాడా? దేని కొరకు ఈ మానవాళి కష్టపడుతుంది అంటే క్షయమైన ఆహారము కొరకే. ఎంతమంది రైతులండి, ఎంతమంది పంటలు పండిస్తున్నారండి. యావత్తు ప్రపంచంలో ఎన్ని పొలాలైతే ఉన్నాయో ఆ పొలాల్లో కష్టపడుతున్నది అందరూ క్షయమైన ఆహారం కొరకే. సిటీస్కు ఉన్నటువంటి ఈ పట్టణాలు ఉన్నాయి చూసారు, ఈ పట్టణాలకు ఉన్నటువంటి మరి ఈ భూమి చాలా తక్కువ. విశాఖపట్నం అనేసరికల్లా మనకి ఎక్కడి నుండి విశాఖపట్నం? ఏదో ఒక పెందుర్తి నుండి అలాగే ఇటువైపు జూ వరకు ఇదంతా కూడా విశాఖపట్నం. ఎంత భూభాగం ఉంది. కానీ పెందుర్తి దాటిన తర్వాత అనకాపల్లి వరకు వచ్చినటువంటి పొలాలు విశాఖపట్నం కంటే స్థలాలు ఎక్కువటు. మరి ఆ స్థలాలు దేనికి అంటే పండించుకోవడానికి. పండించుకునే పంటలకు ఎకరాలు 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 స్థలాలు మిగిలిపోతున్నాయి. విజయవాడ నుండి ఏలూరు, ఏలూరు నుండి తాడేపల్లిగూడెం నుండి రాజమండ్రి నుండి తుని నుండి మళ్ళీ అనకాపల్లి, విశాఖపట్నం, ఈ మధ్యలో ఎన్ని పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు ఏవైనా ఖాళీగా ఎండిపోయి ఉన్నాయంటే లేదు 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 పండించుకుంటున్నారు. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ శరీరము
దేవుడిచ్చినటువంటి ఈ జీవితము, మానవుడికి ఇచ్చిన ఈ బలం, మానవునికి ఇచ్చినటువంటి ఇదంతా కూడా మానవుడు క్షయమైన ఆహారాన్ని కొరకే కష్టపడుతున్నాడు. కష్టం పండించడానికి వాడు కష్టపడుతున్నాడు, అమ్ముకోవడానికి మరొకరు కష్టపడుతున్నారు, వండుకోవడానికి కొంతమంది కష్టపడుతున్నారు. ఇలా మానవ జీవితంలో మనిషి ఆలోచిస్తున్నది క్షయమైన దాని కొరక, అక్షయమైన దాని కొరక. క్షయమైన దాని కొరకే. ఇది క్షయమైనదని తెలిసినా క్షయమైన దాని కొరకు కష్టపడుతున్నాడు. అక్షయమైనది ఉన్నదని కనీసం ఆలోచించడమే మానేశాడు. దేనికి కష్టపడాలి? ఎవరికి నీ కష్టం ఇవ్వాలి? యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి. క్షయమైన ఆహారం కొరకు. ఈరోజు విద్యలు, కోటి విద్యలు క్షయమైన ఆహారము కొరకే. సరే, కోటి విద్యలు కూటు కొరకు. కూడులో ఉన్నదేంటి? ఆహారం. క్షయమైపోయే ఆహార పదార్థాల కోసం ర్యాంకులు. క్షయమైన ఆహారం కొరకు భార్యాభర్తలు సంపాదించిన ఈ డబ్బంతా వాళ్ళకే పెట్టుబడి పెట్టేస్తున్నారు. చూసారు? క్షయమైన ఆహారం కొరకు. ఒరే, నువ్వు బాగా చదువుకోవాలరా, నువ్వు ఇంజనీర్ అయిపోవాలరా, నువ్వు బడికి వెళ్ళిపోవాలరా, అవసరమైతే ట్యూషన్కి కూడా వెళ్ళిపోవాలరా, నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు? నువ్వు క్షయమైన ఆహారం కొరకు. మానవ జీవితం ఏమైపోయిందంటే క్షయమైన ఆహారం కొరకు పిచ్చెక్కిపోయింది. ఏం చేస్తున్నారో తెలియని దశలో ఉండిపోయారు యావత్తు ప్రపంచము. అంతే కదండి. దేని కొరకు నువ్వు కష్టపడాలి? దేని కొరకు నువ్వు కష్టపడకూడదు? యేసుప్రభు వారు చెప్పారు అదే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి. మీరు ఎందుకో మీ కష్టం అంతా ఆహారం కొరకే ఇచ్చేస్తున్నారు. మీ కష్టం అంతా చేపలు పట్టడానికే కదా మీరు వెళ్ళిపోతున్నారు. శిష్యులతో కదండి, మరి శిష్యులకు అర్థమవుతుంది కదండి. మరి వాళ్ళు కూడా ఉన్నారు కదండి, వాళ్ళు కూడా పండించుకోవాలి, వాళ్ళు కూడా తెచ్చుకోవాలి, వాళ్ళు కూడా వ్యాపారం చేసుకోవాలి. కష్టం దేనికి ఇవ్వాలి? దేని కొరకు మీ బాడీని కష్టపెట్టాలి? సరే, క్షయమైన ఆహారం కొరకు అయిపోయింది కాదు. అది క్షయమైనది. నీ శరీరము కూడా క్షయమైనది. నువ్వెంత జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలనుకున్న ఈ శరీరమైనా ఒకరోజు ఒక వయసు వచ్చేసరికల్లా కళ్ళు కనిపించకవు, అంటే క్షయమైపోతుందని చెప్తుంది. చెవులు వినిపించదు, క్షయమైపోతుందని చెబుతుంది. తల ఊడిపోతూ ఉంటుంది, క్షయమైపోతుందని చెబుతుంది. ముఖం ముడతలు పడిపోతూ ఉంటుంది, క్షయమైపోతుందని చెప్తుంటుంది. అంటే మానవ జీవితంలో మానవ దేహం క్షయమైపోతుంది, మానవుడు అనుభవిస్తున్న ఆహార పదార్థాలు కూడా క్షయమైపోతున్నాయి. ఈ క్షయమైపోయినటువంటి ఆహార పదార్థాలన్నిటినీ ఎందుకు దేవుడు ఈ ప్రకృతిలో పెట్టాడంటే నీకు ఒక పాఠం చెప్పాలి, నీకు ఒక లెసన్ టీచ్ చేయాలి. ఇవన్నీ కూడా ఒకరోజు క్షయమైపోతాయి. దేని కొరకు నువ్వు కష్టపడుతున్నావో అది క్షయమైపోతూ ఉంటుంది. అంటే మానవ దేహం క్షయమైనదే, మానవుడు అనుభవిస్తున్న ఆహారము క్షయమైనదే, ఈ లోకము కూడా క్షయమైనదే. ఈ క్షయమైన లోకంలో ఈ క్షయమైన ఈ వీటి కొరకు మానవుడు ఎంత కష్టం అండి, ఎంత కష్టం. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఎంత కష్టం, నువ్వు పండిస్తున్న పంటలో ఎంత కష్టం, నువ్వు అమ్ముకుంటున్న వ్యాపారంలో ఎంత కష్టం, నువ్వు చేస్తున్న బిజినెస్లో ఎంత కష్టం. ఇదంతా ఈ కష్టాన్నంతటని నువ్వు క్షయమైన ఆహారానికి ఇచ్చేస్తున్నావు. కానీ
అక్షయమైనది ఉంది, అక్షయమైనది, అది క్షయము కానిది. అక్షయమైనది ఉంది, అది మానవ జీవితంలో మనిషి ఆ అక్షయమైనది చూడలేదు. అక్షయమైనదంటూ ఉన్నది అనే సంగతి మానవుడికి తెలియలేదు. దేవుడెవరు? అక్షయుడు. ఆత్మ ఎవరు? అక్షయమైనది. మానవుని శరీరము క్షయమైనది, మానవుని నడిపిస్తున్న ఆత్మ ఉంది చూశారు, జీవింపజేస్తున్నది, అది అక్షయమైనది. ఆ అక్షయమైన ఆత్మ కొరకు మానవుడు ఆలోచించటం లేదు. అక్షయమైనటువంటి వారి కొరకు మానవుడు శ్రమపడుట లేదు. కానీ క్షయమైన వాటి కొరకు నువ్వు ఆలోచిస్తే నువ్వు నష్టపోతావని చెబుతుంది బైబిల్. క్షయమైన వాటి కొరకు నువ్వు కష్టపడితే నీ మనోనేత్రాలు వెలిగింపలేదని చెబుతుంది బైబిల్. క్షయమైన ఈ లోకంలో ఏదో సంపాదించాలని నువ్వు అనుకుంటే ఒక వ్యాధి కూడా నీకు చెప్తుంది ఒక పాఠం, అదే టీబీ, క్షయ వ్యాధి. క్షయ, ఆ వ్యాధి రాగానే ఒకనాడు లోన ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ పాడైపోయి వెంటనే పాడైపోయి చచ్చిపోయేవారు. అది క్షయ. ఎవరికో వచ్చింది టీబీ, అక్కడక్కడ వచ్చేది వాళ్ళు ఉన్నారు టీబీ పేషెంట్లు ఇప్పటికీ. ఏంటి అతను టీబీ వచ్చిందండి, క్షయ, ఇంకా క్షయమైపోతాడనమాట. ఒక్కొక్క పార్ట్ పోయి చచ్చిపోతాడనమాట. నువ్వు చచ్చిపోతున్నావు అంటే క్షయమైపోతున్నావు. ఈ క్షయమైనటువంటి ఈ దేహంతో క్షయమైనటువంటి వాటి మీద మనస్సు ఉన్నటువంటి వాళ్ళ మనసులను తిప్పాలి. అలా తిప్పాలి అంటే అక్షయమైన దాని మీద నీ మనస్సును తిప్పేసుకోవాలి. ఏది అక్షయమైనది? ఒక వచనం చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. సత్క్రియ ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఎటు వెళ్ళిపోవాలి నీ మనసు? ఎటువైపు తిప్పుకోవాలి నీ మనసు? దేని కొరకు నీ శరీరాన్ని కష్టపెట్టాలి? చూసారా చర్చిలో కుర్చీలు ఖాళీ. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ? క్షయమైన ఆహారానికి పోయారు, క్షయమైన వాటి మీద మనసు పెట్టేశారు. క్షయమైన వాటి మీదే యోహాను 6:27 అన్నది లోకంలో చాలామందికి ఎక్కలేదు, అర్థమలేదు. క్రైస్తవులైనా చదువుతున్నా అర్థం అవ్వక అలా చేస్తున్నావో తెలీదు, తెలియక అలా చేస్తున్నావో తెలీదు. చెప్పినా దేవుడంటే నీకు ఇష్టం లేకపోతుందంటే క్షయమైన వాటి మీద పిచ్చి పెరిగిపోయింది. అంతే కదండి, అంతే. ఈరోజు యావత్తు ప్రపంచము క్షయ వ్యాధి వచ్చింది అందరికీ. క్రైస్తవులు కూడా క్షయ వచ్చింది. ఏమనుందండి? సత్క్రియ ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనత అక్షయతను వెదకు వారికి నిత్య జీవము. క్షయమైన వాటి కొరకు కష్టపడిన వారికి నిత్య నరకము, అక్షయమైన వాటి కొరకు ఓపికగా చేస్తూ మహిమ ఘనతను అక్షయతను వెదకితే
నిత్య జీవము. నువ్వు నిత్య జీవంకి వెళ్ళాలంటే సత్క్రియను ఓపికగా చేయాలి. నువ్వు నిత్య జీవాన్ని పొందాలనుకుంటే మహిమ వెతుకు. మహిమ వెతకాలి. యేసుప్రభువు వారు ఏమంటున్నారు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో. యేసుప్రభువు వారు అడుగుతున్నారు, నీ దగ్గర మహిమ ఉంది కదా, నీ దగ్గర మహిమ. లోకము పుట్టక ముందు నీ యొద్ద మహిమ ఉంది. ఈ మహిమను మనం వెతకాలట. యేసుప్రభువు వారు వెతికారు. యేసుప్రభువు వారు మహిమ కావాలని అడిగారు. నువ్వు ఎప్పుడైనా మహిమ కావాలని అడిగావా? ఎక్కడ మహిమ కావాలని అడుక్కుంటావు కదా. ఎక్కడ మహిమ, నిన్ను గౌరవించాలి, నీకు నమస్కారం పెట్టాలి, నీకు దండలు వేయాలి, నీకు సన్మానాలు చేయాలి, నిన్ను అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, నీకు దండాలు పెట్టాలి, అంతే కదా. పొగడాలి. పొగడం. ఆడాళ్ళకి పొగడాలు, మగాళ్ళకి పొగడాలు, అంతే కదండి. ఆడవాళ్ళకేంటి పగడాలు, ఏవేవో పూసలు, ఏవేవో రంగులు, చూసారా, పగడాలు, ముత్యాలు, కెంపులు, సొంపులు. ఏంటి మగోళ్ళకి మరి పగడాలు గట్ట మాకు ఉండవు కదా, పొగడాలు. ఆయన ఎంతటోడు, ఇది ఎంతటోడు, అంతటోడు అని పాలిష్ కొట్టి, గ్యాస్ కొట్టి, పాలిష్ కొట్టి, గ్యాస్ కొట్టి, పంపు కొడుతుంటే అబ్బాబ్బాబ్బా అదిరిపోతుంటుంది. అబ్బాబ్బా ఏమి పొగడాలమ్మ ఇవి, అదే కదండి. సరే, ఏ మహిమ కావాలి నీకు? ఎక్కడ ఉన్న మహిమ నీకు కావాలి? మహిమ, ఘనత, అక్షయతను వెదకు వారికి. అక్షయత మహాలోకంలో ఉంది, పరలోకంలో ఉంది. తండ్రి, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో, అయితే అది కూడా మనం వెతకాలా? లోకము పుట్టక ముందు మహిమ ఉంది యేసు ప్రభువుకి. ఆ మహిమ యేసు కావాలనుకుంటున్నారంటే అది ఎంత గొప్ప మహిమ. అందుకే పౌలు గారు అంటున్నారు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము. ఈ లోకంలో పొగడాలనిపించుకునే వాడికి ఉండదు అక్షయం. అక్షయ శరీరం, నిత్య జీవం ఉండదు. ఇక్కడ ఏదో సంపాదించుకోవాలని, ఇక్కడ డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అయిపోయి గొప్పవాడిగా అనిపించుకోవాలనుకుంటున్నావు. ఇక్కడ మహిమ, ఘనత, ప్రభావం వెతుక్కుంటున్నావు కదా నువ్వు. అయితే నీకు నిత్య జీవం రాదు. నువ్వు దారి మళ్ళీపోయావు. ఏది వెతకాలో అది వెతకటం లేదు, ఏది ఆశించాలో అది నువ్వు ఆశించటం లేదు, దేని మీద మనస్సు పెట్టాలో దాని మీద మనస్సు లేదు. క్షయమైనటువంటిది అంతే కదండి. క్షయమైనటువంటి పదవి, క్షయమైనటువంటి ఉద్యోగము, క్షయమైనటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం, పిఎం, ప్రెసిడెంట్, ఇదే కదండి ఈ ఘనత. ఇదే కదండి ఈరోజు ఒక క్రైస్తవుడైనా లోకంలో ఆ పదవిలో నన్ను అందరూ గౌరవించాలని క్షయమైన వాటి కొరకు వాటి మీద మనస్సు పెడుతున్నారు. దాని మీద మనస్సు ఉంచకండి. సత్క్రియ ఓపికగా చేయొచ్చు. మహిమ, ఘనత, అక్షయతను వెదకాలి. అక్షయత ఎక్కడుంది? అక్షయత. ఈ అక్షయత ఎలా ఉంటుంది ఏంటి? అక్షయత? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చూద్దామండి.
సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఈ క్షయత అక్షయతను ధరించుకొనదు, స్వతంత్రించుకొనదు. ఈ క్షయమైనది అంతా పోతుంది. క్షయత అక్షయతను ధరించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నాను. మనమందరము నిద్రించము గాని, మనమందరము నిద్రించము గాని, నిమిషములో నిమిషములో రెప్పపాటున రెప్పపాటున కర్పూరం రోగగానే కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మనమందరము మార్పు పొందుదము. ఘోరం రోగును, బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మృతులు అక్షయులుగా లేపబడును. మనము మార్పు పొందుదుము. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ అక్షయతను వెదకు. ఈ అక్షయతను వెదుకు. నువ్వు ఒకరోజు అక్షయ శరీరాన్ని పొందబోతున్నావు. ఈ క్షయమైనటువంటి ఆహారం కోసం, క్షయమైన శరీరము కోసం, క్షయమైన శరీరాల కోసం ఆలోచించి చాలా కష్టపడ్డావు కదా. అక్షయతను నువ్వు వెదకాలి అని అనుకుంటే నువ్వు నీ కష్టాన్ని అక్షయమైనటువంటి ఆహారము వైపు, అక్షయమైన శరీరము వైపునకు మళ్ళించుకోవాలంటే నీ మనస్సు దేవుని వాక్యము వైపునకు తిప్పుకోవాలి. దివారాత్రులు ధ్యానించాలని నీ శరీరానికి ఇస్తున్నటువంటి ఈ కష్టము వేరే క్షయమైన ఆహారం కొరకు కష్టపెట్టావు చూసావు. ఆ శక్తి, ఆ కష్టము అది అక్షయమైనటువంటి వాక్యము వైపు, అక్షయమైన జీవితం వైపునకు నీ కష్టాన్ని ఖర్చు పెట్టాలి. ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు? ఎంతసేపు దేవుని గురించి రాసుకుంటున్నావు? ఎంతసేపు దేవుని కొరకు వినడానికి వస్తున్నావు? చెప్పు. చూసారు, ఈరోజు క్షయమైనటువంటి ఆహారానికైతే ఎంత దూరమైన వెళ్ళిపోతావు. అక్షయమైనటువంటి ఆహారం ఈ వాక్యం అయితే, ఈ వాక్యాన్ని వినడానికి మనసు లేదు. మనసు లేదంటే నీ మనసు పోయింది, నీ మనసు పాడైపోయింది, నీ మనసు తిప్పేసుకున్నావు. క్షయమైన ఆహారం కొరకే నువ్వు కష్టపడుతున్నావు కనుక సత్క్రియను ఓపికగా చేయలేని నీవు మహిమ, ఘనత, అక్షయతను వెదకకపోతే నీకు నిత్య జీవము లేదు. లేదంటే పోగొట్టుకుంటావు నువ్వు. ప్రియులారా, ఏదండి అక్షయత ఏది? ఎప్పుడు నువ్వు అక్షయత వెతికావు? ఎక్కడ మంచి వాక్యం చెప్తారో వెతికావా? ఎక్కడ మంచి సంఘం ఉందో వెతికావా? ఎవరు దేవుని పని చేస్తున్నావో వెతికావా? ఎలా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో వెతికావా నువ్వు? ఇలా అక్షయమైన వాటి కొరకు నువ్వు ఎంత కష్టపడ్డావు. కష్టపడి బైబిల్ చదివావు నువ్వు. కష్టపడి పాఠాలన్నీ నేర్చేసుకున్నావా? కష్టపడి ఎక్కడికైనా వెళ్ళి ఈ పాఠాలని ఖచ్చితంగా ఉన్నట్టుగా నువ్వు వెళ్ళి బోధించాలంటే అది నేర్చుకోవడానికి ఎంత కష్టపడాలి. క్షయమైన ఆహారం కొరకైతే మాత్రం ఈ కష్టం అంతా ఇస్తావు. ఉదయం నుండి సాయంత్రం వరకు క్షయమైన వాటి కొరకు మాత్రం ఖర్చు పెట్టగలవు. అక్షయమైనటువంటి దాని కొరకు ఒక రోజంతా ఇవ్వగలవా? ఒక 8 గంటలు ఇవ్వగలవా? ఒక 12 గంటలు ఇవ్వగలవా? 24 గంటలు నువ్వు ఇవ్వగలవా? నువ్వు లేదు. నీకు నచ్చలేదు, నీకు అర్థం అవ్వలేదు. అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఒక అక్షయ శరీరాన్ని ధరించుకోవలసినటువంటి నీవు అది ధరించుకోవాలి అంటే నువ్వు ఏం చెయ్యాలో అన్నది బైబిల్లో రాయబడి ఉంది. అది నువ్వేం చేసావు? వాటి కొరకు నువ్వు ఏం కష్టం ఇచ్చావు? ఎవరికో కష్టాన్ని ఇచ్చావు కదా, దేనికో నీ కష్టాన్ని ఇచ్చేసావు.
దేనికంటే క్షయమైన వాటి కోసమే నీ కష్టం అందించావు. అక్షయమైనటువంటి వారి కొరకు నువ్వు ఇవ్వలేదు. నువ్వు ఏమనుంది రాయబడి, క్షయమైన ఈ శరీరము చేతులు ధరించుకొనవలసి ఉన్నది. అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. చూసారా, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. అది ధరించుకొనవలసినది కనుక వాటి కొరకు నువ్వేం చేసావు? వాటి కొరకు నీ శరీరాన్ని కష్టపెట్టావా? నువ్వు రాత్రంతా పడుకోకుండా దేవుని కొరకే నువ్వు నీ కష్టాన్ని, నీ శ్రమను దేవునికి నువ్వు ఉపయోగించావా? అక్షయమైనది నువ్వు చనిపోయిన తరువాత పొందబోయే లైఫే అది బ్యూటిఫుల్ లైఫ్. బ్యూటిఫుల్ లైఫ్ చనిపోయిన తర్వాత ఉంది. అది బ్యూటీ. అక్షయ శరీరం అందమైనది, అంతే కదండి. అది అందమైనది. పరలోకం నువ్వు అనుభవించడానికి వెళ్ళబోతున్నావు, చూసావు? అదండి, అది అక్షయమైనది. అది బ్యూటిఫుల్ లైఫ్. అది ఆ బ్యూటిఫుల్ లైఫ్ని ఈరోజు మానవుడు క్షయమైన దాని కొరకు ఆలోచించి, అక్షయమైన దాని కొరకు ఆలోచించక అందమైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నాడు. చెత్త జీవితాన్ని అందమైన జీవితం అనుకొని ఇది అనుభవించాలనుకుంటున్నావు. పిల్లరా, పరలోకం అండి అందమైనది. పరలోకమును బట్టి సంతోషించు. ఆ లోకము చాలా బాగుంటుంది. ఆ లోకం నువ్వు అనుభవించాలి. అయితే నువ్వు ఓపికతో నువ్వు మహిమ, ఘనత, అక్షయతను వెదకతే నీకు నిత్య జీవం వస్తుంది. ఓపిక 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 ఉందా? ఓపిక నీకు రావడానికి ఓపిక ఉందా? చదవడానికి ఓపిక ఉందా? రాసుకోవడానికి ఓపిక ఉందా? రాసుకోరు కొంతమంది రాసుకోరు. ఎందుకంటే ఓపిక లేదు. అన్నం గంట సేపు అయినా నోట్లో ముద్దెట్టడానికి ఇష్టపడుతుంది, కానీ అరగంట కింద చేయి పెట్టి రాయడానికి మాత్రం ఇష్టపడదు. ఎంత మంచిదో ఇది, అంతే కదండి. గంట సేపు అయినా ఈ శరీరంతో కలిపి 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 ఇది ఎంత బాగుంది, జరగుంది. చూసారా, ఈజీగా రాసుకోవడానికి అంత సుఖవంతంగా ఉండి పెన్ను పట్టుకొని ఇలాగంటే అయిపోయిన దాన్ని వదిలేసి దేని కొరకు నీ కష్టాన్ని ఇచ్చేసావో యేసు ప్రభువు వారు అంటున్నారు, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి. వాక్యం నేర్చుకో, వాక్యం చెప్పు, అక్షయతని వెతుకు. అక్కడ ఉన్నది కష్టం. అది క్షయమైన ఆహారములో నీకు ఉండేది కష్టం. అక్షయమైన ఆహారము కొరకు నువ్వు ఆలోచిస్తే అక్కడ నీకు ఉండవలసింది ఓపిక. ఓపిక రాసుకోవడానికి ఓపిక, క్షమించాలి ఓపిక, దేవుని దగ్గర రావాలి ఓపిక, మెట్లెక్కాలి ఓపిక, చీపులతో తొడాలి ఓపిక. చూసారా, ఆడోళ్ళైనా వచ్చి చీపుర్లు ఉన్నాయని తెలిసినా సరే ప్రార్థనకు వస్తుంటే ఈ మగోళ్ళు 6 వచ్చారండి. నిజంగా ఇందులో జ్ఞానం ఉన్నది 6లో కదండి. మరి 6 వీళ్ళందరూ నిండిపోయారు. వీళ్ళు పని ఉందని తెలిసినా వచ్చారు, పని లేదు కుర్చీలో కూర్చొని వినాలని తెలిసినా రాలేదంటే మీరు క్షయమైన ఆహారం కొరకు పోయారనమాట. మీరు సరే, ఈ వాక్యమే రాయాలండి, చర్చి ముందు రాయాలండి.
అదే ప్రసంగం రోజు చెప్తూ ఉండాల. నువ్వు ఎటు వెళ్ళిపోతున్నావు అని రాసి కిందన, క్షయమైన ఆహారం కొరకైనా. చూడండి ఈరోజు ఏది వద్దో, ఏది అవసరం లేదో, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏం ధరించుకుందామో, అసలు బైబిల్ మొట్టమొదటి మొట్టమొదటి మెట్టు అది. ఆ మెట్టు మీద కాలు వేస్తే నీకు నెక్స్ట్ రోజు వచ్చారు సెకండ్ మెట్టే ఇది. రెండో మెట్టు ఇదేనండి. రెండో మెట్టు, నేను అక్షయతను వెతకాలా, మరో జీవితాన్ని నేను పొందాలా, వాటి కోసం నా కష్టం ఇవ్వాలా, క్షయమైన దానికోసం నా కష్టం అంతా ఇచ్చేస్తున్నానా? చూసారండి, ఇది మానవుడు. కొంచెం ఓపిక, కొంచెం కష్టపడితే నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు, ఒక బ్రహ్మాండమైన జీవితాన్ని నువ్వు పొందుతావు. అక్షయమైనటువంటి దానికోసం కొరకు నువ్వు ఆలోచించాలి. ఏది అక్షయమైనదో వాటి మీద ధ్యానం ఉంచాలి. ఒక వాక్యం అది క్షయమైనది కాదు, అది క్షయమైనది కాదు. వాక్యం అక్షయమైనది, అక్షయమైన ఆహారము. ఈ వాక్యం అంటే అక్షయమైన ఆహారము. లోకంలో మనిషి పెళ్లి భోజనాలకైనా వెళ్ళడానికి జనం తక్కువ ఉండాలి, వాక్యం వినడానికి జనం ఎక్కువ ఉండాలి. సరే, పెళ్లి భోజనాలకి ఎక్కువ, దేవుని వాక్యానికి తక్కువ. అంటే ఏమర్థమైంది? క్షయమైన ఆహారానికి పోతున్నారు. పెళ్ళిళ్ళు, పండగలు అన్నీ. ఈరోజు పిల్లరా, మనిషి ఏమైపోయాడు? అక్షయమైన దాని మీదే మనసు లేకుండా పోయింది. దేని కొరకు నీ కష్టము, నీ శ్రమ, నీ ఓపిక ఇదంతా ఇవ్వాలో, దేని కొరకు నీ డబ్బు పెట్టుబడి పెట్టాలో, దాని కొరకు నీ మనస్సును నువ్వు తిప్పేసుకున్నావు. పోనీ ఎక్కడో ఏదో పని చేసావు, ఏదో పండించుకున్నావు, ఆ తర్వాత దేనికి పండిస్తున్నావు? దేనికి కష్టపడుతున్నావు? దేవుడి కొరక? నీవు, నీ భార్య, నీ పిల్లల కొరక? అయితే మీరంతా క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు. పిల్లరా, మన జీవితం తరువాత ఉన్నటువంటి ఒక అందమైనటువంటి జీవితం, ఒక బ్యూటిఫుల్ లైఫ్ అది. ఇది బ్యూటీ పోయే లైఫ్. ఇది నీ బ్యూటీ పోతుంది, ముసలైపోతుంది, క్షయమైపోతుంది. వీటి కొరకు ఏం ఆలోచిస్తావు? ఏదో ప్లేట్ మీద ఉన్నాము, ప్లేట్ ముందు ఉన్నప్పుడు అంతే 5-10 నిమిషాలతో అంతే అయిపోయింది. తర్వాత దేవుడి కొరకు ఏం చేయాలి, దేవుడి గురించి ఏం చెప్పాలి, దేవుడి గురించి ఏం నేర్చుకోవాలి, దేవుడి గురించి ఏం రాసుకోవాలి, ఇలా మహిమ, ఘనత, అక్షయతను వెదకే వారికేనండి నిత్య జీవము. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఎటువైపు మనస్సు పెట్టాలో అటువైపు మనస్సు లేక క్షయమైన దాని కొరకే లోకమంతా అదే పరుగులు తీస్తుంది. ఎటువైపు పరిగెత్తాలో ఈ పరుగు పందెంలో, ఈ పోరాటంలో క్షయమైన కిరీటాల కోసం ఒకడు పరిగెడుతున్నాడు. అక్షయమైన కిరీటం కావాలని కొందరు ఎక్కడో అప్పుడప్పుడు అక్కడక్కడ పరిగెత్తుతున్నారు. అలా పరిగెత్తిన వారే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఎవరు ఏది కోరుకుంటే అటువైపే వాళ్ళు వెళ్ళిపోతారు. మాకు ఏది కావాలో అది చెప్పారు, ఏది అవసరమో మాకు చెప్పారు, దేని కొరకు కష్టాన్ని ఇవ్వకూడదో చెప్పారు, దేని వైపునకు మా మనస్సు, మా శరీరము మళ్ళించాలో అది చెప్పారు. మీ పిల్లలు విని మార్చుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.